దయాదాక్షిణ్యపూర్ణుడైన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 16వ వచనమును ధ్యానించుకుందాం. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. మనం దేవుని పాదాల యొద్దకు రాకుండా దుష్టుడు మన చుట్టూ మూసిన తలుపులను రక్షకుడైన క్రీస్తు యేసు పునరుద్ధానము ద్వారా పగలగొట్టి ఉన్నాడు. మన సొంత ఇష్టాలు, నిర్ణయాలు, ప్రవర్తన వలన ఇనుప గడియలనే దుష్టుని చేతిలో మనం బంధింపబడి ఉన్నప్పుడు వాటిని కూడా దేవుడు విరగగొట్టి మనల్ని విడిపించి ఉన్నాడు. అయినా తిరుగుబాటు చేసే నులువెచ్చని స్థితి కలిగి ఎన్నోసార్లు పడిపోయి దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించి కష్టాలను, బాధలను, ఆకలి తప్పులను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఆలస్యము కాకుండా దేవునికి మొర్రపెట్టి ఆపదలన్నిటిలో నుండి విడిపింపబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామమును ప్రకటింతుముగాక. ఆమేన్.